హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. చికెన్ కీమా బాల్స్ ఇలా సూపర్గా విరిగిపోకుండా ఎవరైనా చేసేసుకోవచ్చు. వంటే రానోళ్ళు కూడా సూపర్ ఈజీగా చేసేసుకోవచ్చును. చేసుకుందాం రండి. దీనికోసం నేను ఇక్కడ కొంచెం పప్పులు అయితే పొడి చేసి పక్క పెట్టుకుంటా ఉన్నాను. 200 గ్రాముల కీమా అయితే వేసుకుంటా ఉన్నాను, చికెన్ కీమా. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని, అర్ధమించి అల్లము, ఒక పొద్దు తెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ఇది మిక్సీలో వేసుకుందాం. కాస్త సన్నగా కట్ చేసేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పౌడరు, 1/4 స్పూన్ పెప్పరు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి ఇది కూడా మిక్సీలో వేసుకుందాము. మనం అప్పుడే పప్పుల పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, దాంతో ఒక ఫుల్ స్పూన్ అయితే వేసుకుంటా ఉన్నాను. ఇదన్నీ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటా ఉన్నాను. మిక్సీకి పట్టి ఎత్తుకొస్తాం. మిక్సీకి వేసుకునేటప్పుడు ఇలా పీసులు పీసులుగా కూడా ఉండకూడదు. ఆనియన్ అనుకుంటే ఇంకా సన్నగా కట్ చేసేసుకోండి. చేయిలకి వాటర్ ఇట్లా పూసుకుంటే క్లీన్గా ఉంట్లయితే వస్తుంది. మనం మిక్సీలో అయితే వాటర్ అయితే వేసుకోలేదు. మనం పొడి వేసుకున్నాం కాబట్టి విరిగిపోకుండా నీట్గా ఉంటలైతే ఉంటుంది. చూడండి, ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇదైతే వేసుకోవాలా. వేసిన తక్షణం కలబెట్టకూడదు, అలా వదిలేసేయాలా. ఫాస్ట్గా పెట్టినామంటే పైన నల్లగా ఉంటుంది, లోపల అస్సలు ఉడికినలాపది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసి ఎత్తుకోవాలా. వంటలో ఫ్రై అయిన తక్షణం ఒక మంచి కలరు, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇలా ఫ్రై చేసి మనం తీసుకోవాలా. చాలా నల్లగా కాకుండా తీసేసుకున్నామంటే బాగుంటుంది. లోపలంతా కూడా ఉడికి ఉంటుంది. పిల్లలకి ఇలా యా షేప్ కావాలనో ఆ షేప్ కాస్త చేసి ఎత్తుకున్నామంటే ఇంకా బాగా ఇష్టంగా తింటారు కదా పిల్లలు. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ ఇవ్వండి అబ్బా. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే అలానే షేర్ కూడా చేయండి. మనము బాల్స్ తీసుకొని దీన్ని మంచి గ్రేవీ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. అలానే పక్క పెట్టుకొని సాస్లో తింటే ఈవినింగ్ స్నాక్స్కి ఇంకా అద్దిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.